తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పనితీరు బాగోలేదనో, తమకు ఎలాంటి పనులు చేయటం లేదనో వారు ప్రభుత్వంపై ఆగ్రహంతో లేరు. జగన్ బినామీలు, వైసీపీ అవినీతి నేతల్ని ప్రోత్సహిస్తూ ఉండటం వల్లనే వారు ఆవేదనకు గురవుతున్నారు. ఇటీవల కేబినెట్ సమావేశంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థకు 8,500 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఈ సంస్థ పేరు వింటే టీడీపీ కార్యకర్తలు రగిలిపోతారు. ఎందుకంటే అది జగన్ బినామీ సంస్థ అని వారి నమ్మకం. వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ కంపెనీలు ఇచ్చిన పనులు, దోచిపెట్టిన భూముల గురించి ఎంత ప్రచారం జరిగిందో, వారు ఎంతగా వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారో వారికి బాగా తెలుసు. అలాంటి కంపెనీని టీడీపీ రాగానే తొక్కిపట్టి నార తీస్తారని అందరూ ఊహిస్తారు. కానీ అసలు జరుగుతున్నదేంటంటే, ఆ కంపెనీ పెట్టుబడులు పెడుతుంది కదా అని 1000 ఎకరాలు కేటాయిస్తున్నారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ కేవలం ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీ. జగన్ సీఎం అయ్యే వరకు అదే కంపెనీ ప్రొఫైల్. కానీ జగన్ వచ్చిన తర్వాత భారీ విద్యుత్ కంపెనీగా అవతారం ఎత్తింది. విద్యుత్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు కడతామని ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీ నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిది. ఆయన అవినాష్ రెడ్డి కుటుంబానికి జగన్ కు అత్యంత సన్నిహితుడు. జగన్ అధికారంలోకి రాకముందు వరకు చిన్న స్థాయిలో ఉండే కంపెనీ ఆ తర్వాత 1000 ఎకరాలు సొంతం చేసుకుంది. సోమశిల వద్ద 900 మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతిచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును షిరిడి సాయి సంస్థకు ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో జగన్ ప్రభుత్వం కేటాయించింది. ఇది చట్టవిరుద్ధమని టీడీపీ ఆరోపించింది. జగన్ బినామీ అని ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీకి టీడీపీ వచ్చాక ప్రాధాన్యత లభిస్తూ ఉంటే ఆ పార్టీ కార్యకర్తలకు కోపం రాదా? షిరిడి సాయి సంస్థ విషయంలోనే కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఏ చర్యలు తీసుకోకపోవటం పైన టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన అడవి ఆక్రమించాడని, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడని, గనులను కొల్లగొట్టాడని, ప్రజల డబ్బుతో ఇంటికి పొలానికి రోడ్లేసుకున్నాడని ఇలా లెక్కలేనన్ని కథనాలు వస్తున్నాయి. తిరుపతిలో చెరువును కూడా కబ్జా చేశారని ఆధారాలతో సహా బయటపెట్టారు. మదనపల్లి ఫైళ్ల దహనం కేసు, లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి వ్యవహారం, ఇలా చెప్పుకుంటూ పోతే వారి చిట్టా చాంతాడంత ఉంది. పెద్దిరెడ్డి అరాచకాలపై మీడియాలో వార్తలు వచ్చినప్పుడు విచారణకు ఆదేశిస్తారు. విచారణ జరుగుతుంది. అందులో స్కామ్ జరిగిందని తేల్చినట్లుగా మీడియాలో కథనాలు వస్తాయి. కానీ తర్వాత పట్టించుకునేవారు ఉండరు. అందుకే పెద్దిరెడ్డి ప్రభుత్వం కన్నా పవర్ఫుల్ అని, అధికారంలోకి టీడీపీ వచ్చినా ఆయనను ఏమీ చేయలేకపోతున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్ బినామీ సంస్థలు, వైసీపీ నేతల ఘోరాలపై పోరాడారు. ఇప్పుడు అలా చేసిన వారందరినీ చట్టపరంగా అయినా శిక్షించాలని కోరుకుంటున్నారు. బినామీలను ఏరి పారేయాలని అనుకుంటున్నారు. కానీ జరుగుతున్నది వేరు. అందుకే టీడీపీ కార్యకర్తలు మండిపోతున్నారు, విమర్శలు చేస్తున్నారు. మరి టీడీపీ హైకమాండ్ గుర్తించదా? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.